దేవుని పిల్లలుగా ఈ రాత్రి సమయమందు ప్రస్తుతం ఈ దినాలలో క్రైస్తవుల మధ్యన చాలా కలవరాలు ఉంటున్నాయి. ఏదో జరుగుతూ ఉంది, ఏదో జరిగాది అని ఎంతో భయాందోళనలతో క్రైస్తవేమంతా కూడాను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్యన చాలా కలవరాలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ఆ కలవరాలను బట్టి ఒక జనాంగాన్ని ఎదుర్కోవాలి, వారి మీద మనం ఏదో సాధించాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాదనడం లేదు. క్రైస్తవ్యానికి మొట్టమొదటి నుండి వ్యతిరేకతలు, పోరాటాలు, క్రైస్తవం మీద ఎంతో దారుణమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తరచి చూస్తూ వస్తే వ్యతిరేకంగా ఎవరు పోరాడినట్లు కనిపించలేదు. ఆ దినాన మన పితరులు చేసిన కార్యం వారి దేవుడైన యెహోవాకు మొరపెట్టారు, ఉపవాసాలతో మొరపెట్టారు, కన్నీళ్లతో మొరపెట్టారు. దేవుడు వారి పక్షాన నిలబడి శత్రువు బలాన్ని అణిచి ఆయన ప్రజలకు విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. ఈ రోజును కూడా మనం చేయవలసిన కార్యం అదే. నీవెంత నేనెంత అనటానికి మనం లోకస్తులు కాదు. దేవుడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకించాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తుంది, మీరు ప్రత్యేకింపబడిన వంశం, రాజులైన యాజక సమూహము అని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ్యం అంటే లోకం నుండి, పాపము నుండి ప్రత్యేకింపబడిన జనం. మనలో లోకం కనిపించకూడదు, మనలో పాపం కనిపించకూడదు, మనలో ఏ దౌర్జన్యాలు, ఏ అల్లరులు, ఏ విధమైన అరాచకాలు మనలో కనిపించకూడదు. మన మాటలో కానీ మన క్రియల్లో కానీ మనలో ఎవరు కనిపించాలి అని అంటే నాలో క్రీస్తు కనిపించాలి, నీలో క్రీస్తు కనిపించాలి. నేను 10 రోజులు ఈ పట్టణంలో కూడికలు పెట్టి వాక్యం చెప్తే ఎందరూ మారుతారో మారురో నాకు తెలియదు, కానీ పౌలు గారు చెప్పారు, మీరు లోకంలో జీవము కలిగిన పత్రికలై ఉండాలి అని చెప్పాడు. ప్రాణమున్న పత్రికలు మీరు. మిమ్మల్ని చూసి లోకం చదువుకోవాలి, మీలో యేసు ప్రభుల వారిని చూడాలి, యేసు ప్రభుల వారిని చదవాలి. పౌలు గారు ఆ శ్రేష్టమైన మాట చెప్పాడు. 10 రోజులు ఈ పట్టణంలో నేను ప్రసంగం చేసి నేను ప్రక్కకెళ్ళి, రండి మన వివాదం తీర్చుకుందాం పోగమండి అంటే దాని మూలాన ప్రభువు నామానికి అవమానమే. ప్రభువు నామం ఘనపరచబడాలంటే ఈ పట్టణంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ఈ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు యేసు ప్రభుల వారిని నిన్ను చూసి చదువుకునేటట్టుగా నీవు జీవము గల పత్రిక వైపోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పిన మాట, ఎవడైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపెట్టండి. ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దండి. ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దండి. మీరు కీడు అనుభవించి కీడు చేసిన వారికి మేలు చేయండి. ఇది ప్రభువు మనకు చెప్పిన బోధ, హితవులు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు
క్రైస్తవునికి ఇచ్చిన ఓ చక్కటి ఉపదేశం. రాత్రి సమయమందు ఆ రీతిగా మనమందరము మారుదుముగాక. ఆ శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు చెప్పడము వినడము కాదు, కానీ ఆ వాక్య ప్రకారంగా మనము మారాలని నా ఆశ. నేను ఎంతసేపు నిలబడగలను? ఆ కొద్దిసేపు సర్వశక్తిమంతుడైన దేవుడు రాత్రి నాకు తెలియపరిచిన ఆలోచనలు మీతో చెప్పటానికి ప్రభు సహాయం చేయని. ప్రతి వారు కూడా జాగ్రత్తగా ప్రతి మాట నా కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు అని మంచి మనసుతో మీరు స్వీకరించాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నా. నా హృదయంలో నిజంగా ఎంతో దుఃఖం ఉంది. ఎందుకంటే ఈ పట్టణంలో ఈ 3 రోజులు కూడికల్లో అనంతరం ఏ ఒక్కరైనా ఆయన బోధకు తగినట్టుగా జీవించేవారు మారుతారా అని ఆశ. ఏ ఒక్కరైనా ప్రభువుకు సాక్షిగా నిలబడే వారుగా మారుతారా అనని, లేక మిమ్మును బట్టి నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అన్నట్టుగా మనము జీవిస్తామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6, 7, 8 కొన్ని వచనాలు మీతో పాటు మీకు చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయని ప్రవక్త యెషయా గారు దరిదాపు కొన్ని వేల సంవత్సరాల కిందటి ప్రవక్త అయిన యేసు ప్రభుల వారిని గూర్చి ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. అయితే యెషయా ప్రవక్తలో ఉన్న విశేషం ఏమిటి అని అంటే, యేసు ప్రభుల వారి యొక్క జననం, యేసు ప్రభుల వారి యొక్క మరణం, యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా ప్రవచిస్తూ వచ్చారు. ప్రవక్త ద్వారా ఎన్నో 800 సంవత్సరాల తరువాత పుట్టబో యేసు ప్రభుల వారిని గూర్చి ఆయన చాలా చక్కగా తాను ప్రవచిస్తూ ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో పొందుపరుస్తూ వచ్చాడు. అందుకు ఆ దేవునికి ఆ ప్రవక్తను బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఆకాశము వైపు కన్నులెత్తుడి అని చెప్పాడు. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఆకాశం వైపు కన్నులెత్తండి అని చెప్పాడు. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, దయచేసి నేను చెప్పే వాక్యం కొంచెం డిస్ప్లే చేసి అట్లే ఉంచండి నాయన. ఆకాశం వైపు కన్నులెత్తుడి అనని ఏముంది ఆకాశంలో అని అడిగితే, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని కూడా చూడండి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిల్లిపోవును, అందులి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. 51వ అధ్యాయము 6వ వచనాన్ని చదివాను. అయితే ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న విషయాన్ని దయచేసి ఒకసారి మనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న బిడ్డలు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు
నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగున అవునని అబ్రహాముతో చెప్పాడు. వాక్యం అలాగే ఉండనే నాయన. దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్న మాట, అబ్రహాము తాను సందిగ్ధంలో ఉన్నాడు. నన్ను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు కదా. నేను వయోవృద్ధుడైపోతూ ఉన్నాను. నా భార్య కూడా వృద్ధురాలైపోతూ ఉంది. ఆమె శరీరంలో జవసత్వములు ఉడిగిపోతూ ఉన్నాయి. ఇక మాకు సంతానం కలగదని. అయితే ప్రభులు వారు అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడమని చెప్పాడు. ఆకాశం వైపు చూపి నీ సంతానము ఎలాగవుతుందో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె అవుతాయి. నువ్వు లెక్క పెట్టగలవా ఆకాశంలో నక్షత్రాలను? క్రైస్తవులు ఆలోచించవలసిన విషయం, క్రైస్తవ్యం సమసిపోయే జాతి కాదు. క్రైస్తవ్యం నశించిపోయే జాతి కాదు. క్రైస్తవ్యం ఎవరో ఏదో చేస్తే వారు పూర్తిగా కృషించిపోయేటటువంటి జాతి కాదు. ఈ రోజున లైవ్లో వాక్యం వింటున్నటువంటి వారికి, రాత్రి స్థలంలో కూర్చున్న బిడలకు నా చిన్న మనవి, నా దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచి ఆకాశం వైపు చూడు, అక్కడున్న నక్షత్రములు నువ్వు లెక్కించగలిగితే చాలా మంచిది, లెక్కించు. ఆ రీతిగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. మనలో ఒక్కడు క్రీస్తు కొరకు చనిపోతే ప్రభువు ఆకాశ నక్షత్రాల వలె ఆయన అభివృద్ధి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మన దేవుడు చెప్పే మాట, చూడు ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కబెట్టు, అంత సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. అబ్రహాముతో ప్రభులు వారు చెప్పిన మాట కొన్ని వేల సంవత్సరాల మాట. ఈరోజు మాట్లాడుతున్న నేను అబ్రహాము కుమారుడనే. ఈరోజు వాక్యం వింటున్న మీరు అబ్రహాము కుమారులు, కుమార్తెలే. మనమంతా ఆయన సంతానంలోకి చేర్చబడ్డాం. దేవుని వాగ్దానం ఒక్కనాటికి కూడా తప్పిపోదు. దేవుని వాగ్దానం ఒక్కనాటికి కూడా తప్పిపోదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఆయన చెప్పి చెయ్యకుండునా అనని. ప్రభువు చెప్పి చెయ్యకుండే ఉండే దేవుడు కాదు. అయితే అబ్రహాము అవిశ్వాసము ఉంచకూడదు. ప్రభువు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచినట్టుగా ప్రస్తుతం క్రైస్తవులు ప్రభువు మాట మీద విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తే రాబోయే రోజుల్లో ప్రభువు కొరకు నిలబడేవారు, ప్రభువు కొరకు మరణించేవారు ఆకాశంలో నక్షత్రాల వలె దేవుడు లేపబోతూ ఉన్నాడు. క్రైస్తవ్యం కలవరపడాల్సిన పని లేదు. నేనేదో సాధించాలి అని మీ ముందు నిలబడి మిమ్మల్ని నేను రెచ్చగొట్టాల్సిన పని లేదు. నేను ఈ కార్యమును సాధించగలను అని ప్రభువు చేయవలసినటువంటి ఆ పనికి అడ్డుగా నేను నిలబడకూడదు. అందుకని ప్రభు చెప్తాడు, ఆకాశాన్ని చూడండి, మీరు లెక్కించలేనన్ని లక్ష నక్షత్రాలు, సాధ్యం కాని కార్యం అది. ఎంతవరకు ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఎంతో మంది ఆకాశంలో నక్షత్ర మండలాలు, సూర్యుడు, చంద్రుడు, ఉపగ్రహాలు ఎన్నో, వాటినన్నింటినీ పరిశోధించి ఫలానా సూర్యుడు ఇక్కడ, ఫలానా చంద్రుడు అక్కడ, ఫలానా అంగారకుడు అక్కడ, ఈ రీతిగా చెప్తున్నారు. వాటిలో ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నారు. ఏ ఒక్కడు కూడా భూమి పుట్టినప్పటి నుండి ఇంతవరకు నక్షత్రముల సంఖ్య చెప్పినవాడు
లేనే లేడు. క్రైస్తవ్యమా? రాత్రి సమయమంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, మన కళ్ళ ముందు జరిగే ఏదో ఒక నష్టాన్ని కాక ఆకాశం వైపు చూడాలి. ఆకాశం వైపు చూసి, ప్రభువా, నీ కొరకు హతసాక్షులు కావలసిన సంఖ్య ఆకాశంలో నక్షత్రాల కంటే ఎక్కువగా మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు, ఎక్కువగా మీరు బలపరుస్తున్నారు. నా మాట, ఈ మచిలీపట్నంలో కూడా మీకు తెలుసో తెలీదో, రాబోయే దినాలలో ప్రభు కొరకు ధైర్యంగా నిలబడగలిగే వ్యక్తులు చాలా మంది రాబోతూ ఉన్నారు. చాలా మంది నా ప్రభు కొరకు పౌలు గారు చెప్పినట్టుగా, నా మటుకైతే క్రీస్తు కొరకే, లేకపోతే నేను చనిపోతే మేలు అనే జనం ఈ మచిలీపట్నంలో లేవబోతూ ఉన్నారు. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈరోజు నీ దృష్టి నీ ముందే ఉంది. అందుకు ప్రభు చెప్పాడు, ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడమని. సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడే ప్రతి మాట చాలా గొప్పది. ఆ రోజు అబ్రహాముతోనే కాదు, ఈ రోజున యేసు నా దేవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తితో ప్రభువు చెప్పే మాట ఆకాశం వైపు చూడమని. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించనని వాక్యము సెలవిస్తుంది. దయచేసి గమనించాలి. అప్పుడు యెహోవా, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట. అప్పుడు యెహోవా, యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు. అబ్రహాము కాలంలోనే కాదు, నా కాలంలో, నీ కాలంలో కూడా ఆయన ఉన్నాడు. నీ పిల్లల కాలంలో కూడా ఆయన ఉండు దేవుడు. అందుకే మోషే అడిగాడు, ప్రభువా, ఫరో దగ్గరికి వెళ్ళి మేము మీరెవరని చెప్పాలి అని అంటే, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పమన్నాడు. ఆయన ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కనానులో కూడా ఉన్నాడు. ఆయన భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నాడు. ఆయన తమిళనాడులో ఉన్నాడు. ఆయన కర్ణాటకలో ఉన్నాడు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, మణిపూర్లో కూడా ఉన్నాడు. ఆయన లేని చోటు లేనే లేదు. ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేనే ఆది, నేనే అంతం, నా ముందు ఎవరూ లేరు, నా తర్వాత కూడా ఎవరు ఉండరు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. నేను నమ్ముకున్న నా యేసయ్య ఆది నుండి ఉన్నవాడు. ఎప్పుడు ఆది అంటే ప్రపంచంలో ఏ జ్ఞానికి అర్థం కాని సమాచారం ఆది. ఎప్పుడు అంతము అంటే ప్రపంచంలో ఏ పండితునికి లేక ఏ యొక్క శాస్త్రము తెలియజెప్పని సమాచారం అంతం ఎలాగుంటుందని, ఎప్పుడని. కాకపోతే మనుషులేదో వాళ్ళ జ్ఞానం చేత మాట్లాడుతూ ఉంటారు. దైవ జ్ఞానం ఏ మనుషునికి ఇంతవరకు గోచరం కాలేదు. కాబట్టి ఆయన ఆది, ఆయన అంతమై ఉన్న దేవుడు. ఆయన అంటాడు, సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకములు, అగ్నిని ఆకాశము నుండి కురిపించునని. ఎందుకు ప్రభు ఆకాశం వైపు చూడమంటున్నాడో తెలుసా? ఈ భూ ప్రపంచం మీద, ప్రపంచంలో భయంకరమైన పాపం చేసే వ్యక్తులు ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రజలలాగా ప్రభులు వారు సెలవిచ్చారు శిష్యులతో,
ప్రభా మీ రాకడకు సూచనలేమిటి అంటే, మనుష్య కుమారుని రాకడకు సూచనలు అవి లోతు దినాల వలె ఉంటాయి, నోవహు దినాల వలె ఉంటాయి అని చెప్పాడు. లోతు దినాలు సొదొమ గొమొర్రా ఆ ప్రాంత ప్రజలను గుర్తు చేస్తాయి. సొదొమ ప్రజలు పూర్తిగా లైంగికమైన చింతనలు కలిగిన వారు. ఈమె నా తల్లి, ఆమె నా చెల్లి, ఇతడు నా తండ్రి, ఇతడు నా తమ్ముడు అనే ఇంగిత జ్ఞానము లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తున్న ప్రజలు వారు. ఇష్టానుసారంగా పూర్తిగా దేవుని భయం కూడా లేదు. లోతు కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిన దేవదూతల్ని గురించి సొదొమ ప్రజలు మాట్లాడారు. లోతు, నీ ఇంటికి వచ్చిన వారిని మా దగ్గరికి పంపు, మేము వారితో తప్పు చేయాలి అని అన్నారు. లోతు నీతి ఈ రీతిగా ఉంది. వయస్సులో ఉన్న కుమార్తెలు నాకు 2 ఉన్నారు, వారు పురుషుని ఎరగని వారు, వారిని మీ దగ్గరికి పంపుతాను, ఈ 2 దయచేసి విడిచిపెట్టమని. మానవ నీతి ఎలాంటిదంటే దేవుణ్ణే మేము కాపాడాలి అనే నీతి. ఈ రోజున చాలా మంది లేచి అంటున్నారు, దేవుని పక్షముగా నిలబడి మేము కాపాడాలి దేవునిని, మేము కాపాడాలి క్రైస్తవ్యాన్ని, మేము కాపాడాలి, ఈ అరాచకాలను అణిచివేయాలి, అక్రమాలను అణిచివేయాలి, హత్యలను అణిచివేయాలి అని లోతులాగా చాలా మంది లేచారు. తన సొంత కుమార్తెల్ని ఇస్తాను వీరిని కాపాడమని. దేవుని పిల్లలు గమనించాల్సింది, మనం ఎంత అరిచి గీకొట్టుకున్నా దేవుడు చేయగలిగిన పని మనుషుడు చేయలేడు. దేవుడు దేవుడే, మనుషుడు మనుషుడే. ఎక్కడో ఒక దగ్గర మనిషి భయపడవలసి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనిషి తన నీతిని వదిలిపెట్టవలసి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర మనిషి తాను తీసుకున్న తీర్మానము నుండి ప్రక్కకు రావలసి వస్తుంది. అయితే నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చెప్పి చెయ్యకుండా అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున సొదొమ గొమొర్రా ప్రజల మీదికి యెహోవా ఆకాశము నుండి అగ్ని కురిపించి ఆ పట్టణాలను నేల బుగ్గిగా మార్చి పడేశాడు. ఆకాశం వైపు ఎందుకు చూడమంటున్నాడో తెలుసా? ఈ భూమి మీద అక్రమాలు చేసేవారు ఉన్నారు, అన్యాయాలు చేసేవారు ఉన్నారు, వ్యభిచారం చేసేవారు ఉన్నారు, ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా మనిషి అనే ఇంగిత జ్ఞానం లేకుండా చంపేవారు ఉన్నారు. వారి కొరకు ఆకాశంలో అగ్ని దాచబడి ఉంది. అందుకు ప్రభువు చూడమంటున్నాడు, ఆకాశం వైపు చూడండి. అక్కడి నుండి యెహోవా ఎప్పుడు ఉండే దేవుడు ఇలాంటి ప్రజల కొరకు ఒక్క రోజున అగ్నిని పంపబోతున్నాడు. దయచేసి గమనించాల్సింది, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువు నా పక్షాన ఉన్నాడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఆయన చేయలేని కార్యం నేను చెయ్యలేను అని అర్థం చేసుకుందాం. ఆ రీతిగా ప్రభువుకి అవకాశం ఇచ్చినట్లయితే, ప్రభు ఈ రాత్రి అంటున్నాడు, మచిలీపట్నమా, ఎక్కడో యూట్యూబ్లో చూసి రెచ్చిపోవద్దండి. ఎక్కడో అక్కడ ఇక్కడ సమాచారాలు చూసి మీ నోటిలో దేవుని మాటలు మాట్లాడవలసిన మీరు ఏవో దేవునికి సంబంధించని మాటలు మాట్లాడకండి. ఆకాశం వైపు చూడండి, ఒకసారి ఆకాశం వైపు చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుడు తనకు విరోధంగా పాపం చేసిన ప్రజలను ఏ రీతిగా నిర్మూలన చేశాడో ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఆ పాపపు జనాంగం మధ్యన లోతు అనే ఒక నీతిమంతుని, ఆయన భార్య పిల్లల్ని దేవదూతల్ని పంపి సులభంగా బయటికి నడిపించాడు. దేవుడు మనల్ని రక్షించగలడు, దేవుడు మనకు కాపుదల దయచేయగలడు.
దేవుడు అసాధ్యమైన మన జీవితంలో ప్రతి కార్యాన్ని సాధ్యపరుస్తూ మన చుట్టూ ఎంత క్లిష్టమైన పరిస్థితి ఆవరించి ఉన్నా ఆయన దూతల్ని పంపి మనల్ని క్షేమంగా బయటికి తీసుకొని వచ్చి మన మీద దౌర్జన్యం చేసే ప్రతి కార్యాన్ని అగ్నితో కాల్చివేయగలడు. నా మాట అర్థమైన బిడ్డలు ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రభు ఆకాశం వైపు చూడండి అని చెప్పాడు. రాత్రి సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ భూమి మీద కాదు నేను చూడాల్సింది, ఆకాశం వైపు చూడాలి. అబ్రహాములాగా నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. అబ్రహాములాగా, అబ్రహామా నీ సొంత ప్రజల్ని, నీ సొంత ఊరుని, నీ సొంత స్థలాన్ని, బంధువులను వదిలిపెట్టి బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పిన మాట రాత్రి మీరు కూడా అదే పాటిస్తూ ఉన్నారు. ఎన్నో కార్యాలని వదిలిపెట్టి ప్రభు కొరకు బయటికి వచ్చారు. ఎందరినో వదిలిపెట్టి బయటికి వచ్చారు. ఎన్నో పనికిరాని కార్యాలను విడిచిపెట్టి బయటికి వచ్చారు. అందుకే అబ్రహాముతో ప్రభు చెప్పిన మాట ఈ రాత్రి మనతో కూడా చెప్తున్నాడు. ఆకాశం వైపు చూడండి. మిమ్మల్ని లోకము నుండి, పాపము నుండి బయటికి తీసుకొచ్చిన ప్రభుల వారు అంత సులభంగా మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. పైకి చూడండి. దేవుని వాక్యం సెలవిస్తా. అందుకే బైబిల్ అంటాది, భయపడకు, దిగులు పడకు, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను అని చెప్పాడు. భయపడద్దు, దిగులు పడకు. మరణం అనేది పుట్టిన ప్రతి వారికి తథ్యం. నేను పుట్టాను, ఎక్కడో ఒక దగ్గర చావాలి. నేను ప్రయాణం చేసేటప్పుడు రైలులోనైనా, బస్సులోనైనా, కారులోనైనా ఎక్కడో ఒక దగ్గర చావాలి. మరణం అనేది మనిషికి తెలియదు. మనుషుడు ఎప్పుడు పుడతాడో అతనికి తెలియదు. మనుషుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. మనం ఎవరిమి అంటే బైబిల్ సెలవిస్తుంది, మనము నిన్నటి వారం. కనీసం ఈరోజు కూడా మనకు తెలియదు. మరో క్షణంలో నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తిని నేను ఒక అజ్ఞానమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. కాకపోతే మనిషి కొన్ని సంవత్సరాలకు ముందు మాట్లాడుతూ ఉన్నాడు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది సంపాదిస్తాను, ఇది సంపాదిస్తానని కకృతి పడి ప్రజలను మోసం చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి సొమ్ము దోచేసుకుంటూ ఉన్నారు. మనిషిని మనిషిగా గౌరవించకుండా మనుషుల్ని చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. అది జరగాల్సిందే. అయితే ప్రభు చెప్తున్న మాట, ఆకాశం వైపు చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రి సమయమందు ఆకాశంలో అగ్ని ఉంది, ఆకాశంలో అభివృద్ధి ఉంది. రెండవది ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న వాక్యాన్ని దయచేసి చదువుతాను, విందాం. 21:17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. ఇష్మాయేలు అబ్రహాము హాగర్ని తీసుకుని వెళ్ళి ఆయన ఎక్కడో విడిచిపెట్టేశాడు. హాగరు నిజంగా నిస్సహాయ స్థితిలో ఉంది. తాను ఇంతకాలం 10 సంవత్సరాలు ఇతడు నాకు భర్త అనుకున్న వ్యక్తి ఒక నీళ్ల తిత్తిని తన చేతికిచ్చి, బిడ్డను తన చేతికిచ్చి వెళ్ళి ఎక్కడో వదిలిపెట్టాడు. వాక్యం అలాగే పెట్టునాయన, ఎక్కడో వదిలిపెట్టాడు. అయితే ఆ ప్రాంతంలో త్రాగటానికి నీళ్లు లేవు. బైబిల్ సెలవిస్తుంది, దప్పికతో ఆ చంటి బిడ్డ ఇష్మాయేలు దప్పికతో గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. 17వ వచనమే చెప్పు నాయన. ఏడుస్తూ ఉన్నాడు. హాగరు నిస్సహాయ స్థితిలో ఉంది.
ఏం చేయాలనో అర్థం కాదు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి, బైబిల్ సెలవిస్తుంది, దేవుని దూత ఆకాశము నుండి, దేవుని దూత, ప్రధాన దూత, యెహోవా దూత అని చెప్పబడిన ప్రతి స్థలంలో యేసు ప్రభుల వారని అర్థం చేసుకోవాలి. ఆకాశము నుండి యెహోవా దూత హాగరును పిలిచాది. హాగరు ప్రార్థన చేయలేదు. అబ్రహాముతో సంబంధం కలిగిన హాగరు నశించిపోవుట ఇష్టం లేదు దేవునికి. దయచేసి గమనించవలసిన విషయం, ఈ రోజున ప్రభు పిల్లలైన మనం నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేదు. ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చి ఉన్నది? ఆకాశంలో యెహోవా దూత, హాగరు పేరు తెలుసు, హాగరు సమస్య తెలుసు, హాగరు బిడ్డ పడుతున్న ప్రయాస కూడా తెలుసు. నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆలోచించాలి. బహుశా నువ్వు దేవునిలో చిన్నవాడై ఉండొచ్చు, బహుశా దేవునిలో నువ్వు చిన్నదానివై ఉండొచ్చు. నేనంతగా ఆత్మీయతలో ఎదగలేదని. అయితే ఇష్మాయేలు, అమ్మా నాకు దప్పిక అని చెప్పలేని స్థితి, అమ్మా నేను చనిపోతున్నాను అని చెప్పలేని స్థితి. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తుంది, ఆకాశము నుండి దేవుని దూత అని తల్లిని పిలిచి, హాగరు భయపడకమ్మా, నీకేం వచ్చింది? ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. తల్లి, నీవు మచిలీపట్నంలో ఉన్నావు, వైజాగ్లో ఉన్నావు, తండ్రి నువ్వు చెన్నైలో ఉన్నావు, ఎక్కడున్నావో కన్నీటితో నువ్వు చేసేటటువంటి ప్రార్థన, ఆ స్థలములో దేవుడు ఉండి నీ ప్రార్థన వింటున్నాడు. కన్యలతో నువ్వు చేసే ప్రార్థన, నేను కత్తి పట్టుకొని వెళితే అక్కడ ప్రభు ఉండి చూడడు ఆయన. నేను కర్ర పట్టుకొని వెళితే ప్రభు అక్కడుండి చూడడు ఆయన. ఇష్మాయేల్ ఏడుస్తూ ఉన్నాడు, తల్లి కూడా ఏడుస్తూ ఉంది. అయ్యో, నా బిడ్డ చనిపోతాడేమో, నా బిడ్డ చనిపోతాడేమో. మరణ భయం వాన్ని ఆవరించాది. అమాయకంగా ఆ బిడ్డ ఏడుస్తున్న ఆ స్థలంలో ప్రభు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. రాత్రి సమయమందు క్రైస్తవ జనాంగమా, ఆకాశం వైపు చూడండి. దేవునికి నీ పేరు తెలుసు, దేవునికి నీ సమస్య తెలుసు. నిన్ను చనిపోనివ్వడు. ఇష్మాయేలు నిన్ను చనిపోనివ్వడు. హాగరు మోకరించి ప్రార్థించలేదు. హాగరు హృదయంలో వ్యాకులత ఉంది. అబ్రహాముతో 10 సంవత్సరాలు నేను కాపురం చేసి విడవబడ్డానే, నా యజమానురాలు నా మీద కఠినత్వంగా వ్యవహరించారు, నిర్దాక్షిణ్యంగా నన్ను పంపేశారు. చాలా మంది చెప్పొచ్చు, ఈ రోజున ఈ దేశం మీది కాదు, ఈ రాష్ట్రం మీది కాదు, ఈ దేశంలో మీరు పరవాసులు, మీరు వలసదారులు అని మాట్లాడచ్చు. అయితే ఆకాశం చూస్తూ ఉంది, ఆకాశంలో ఉన్న దూత చూస్తూ ఉంది. హాగరు, నీకేమొచ్చేదమ్మా, ఎందుకు ఆ రీతిగా నిలబడ్డావని చెప్పి అక్కడ నీటి బుగ్గను ఉబక చేసేది. తెలీదు, నీటి బుగ్గను ఉబక చేసి వెళ్ళు, బిడక నీటిని తాపించమని చెప్పాది. చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లి బిడ్డలతో ప్రభు దూత, యెహోవా దూత, యెహోవా దూత. ఆమె ప్రార్థించలేదు. అయితే చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ తన నిస్సహాయ స్థితిని చూసి
బిడ్డ చావును చూడలేక చేతి రాతి బేతంత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంది. నా బిడ్డ చావును నేను చూడలేని. సంఘమా, దేవుని పాదాల చెంత కన్నీరు కాల్చండి. సంఘమా, దేవుని పాదాలను పట్టుకొని కన్నీరు కాల్చండి. ఆకాశములో యెహోవా దూత నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి యెహోవా దూత నిన్ను చూసి అంటాడు, నీకేం వచ్చింది? ఎందుకలాగా భయపడుతున్నావు? నేనున్నానని చెప్పి వారి మరణానికి కారణమైన దాన్ని విరుగుడు చేసి నీటి బొగ్గను ఉబక చేశాడు నా తండ్రి. దయచేసి గమనించాలి. అంతేనా అంటున్నాడు, నీ కొడుకు రాజు అవుతాడు, అతని గర్భంలో నుండి రాజులు కూడా పుడతారని ప్రభులు వారు సెలవిచ్చారు. ఎడారిలో నిస్సహాయ స్థితిలో చావు బ్రతుకుల మధ్యన కొట్టు మెట్టాడుతూ అబ్రహాము ఎంతో మందికి ఈ తల్లి పరిచయం, ఎంతో మంది ఈ తల్లికి పరిచర్య చేశారు. అబ్రహాము భార్య అని చెప్పారు, అబ్రహాము కుమారుడు అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరు లేరు అక్కడ. క్రైస్తవ సంఘమా, మనకి ఎవరూ లేరు భూమి మీద, మనకి ఎవరూ లేరు. మనకున్నవాడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు, ఆకాశం వైపు చూడు. నిస్సహాయ స్థితిలో ఉన్న హాగరు కుమారుడితో ఆకాశం నుండి యెహోవా దూత చెప్పిన మాట, నీ కొడుకును రాజును చేస్తాను, వాని గర్భాన రాజులు పుడతారని. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, మీ గర్భాన రాజులు పుడతారు, మీ గర్భాన పరిపాలకులు పుడతారు, మీ గర్భాన ప్రవక్తలు పుడతారు, మీ గర్భాన దేశాన్ని శాసించే అధికారులు లేచుదురు గాక. భయపడకండి. నిస్సహాయ స్థితిలో అబ్రహాముతో 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న ఆ తల్లి విషయంలో పరలోకము అంతగా శ్రద్ధ తీసుకుంటే, ఎన్నో సంవత్సరాల నుండి యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉన్న మనల్ని విడిచిపెడతాడా? ఆయన మనల్ని విడిచిపెడతాడా? నా కొరకు ప్రాణం పెట్టిన, నా పాపంలో నేను చనిపోయి నరకానికి వెళ్లకుండా తన ఏకైక కుమారుని మన కొరకు పంపిన ఆ పరలోకపు తండ్రి నన్ను అనాథగా విడిచిపెట్టగలడా? లేదు. మనల్ని చూస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు కన్నీరు కార్చాలి. కత్తులు కాదు కావాల్సింది, కర్రలు కాదు కావాల్సింది, దౌర్జన్యం కాదు కావాల్సింది. ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చే అనుభవం ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డకు, ప్రతి సంఘ కాపురికి కన్నీళ్లు కార్చాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, అక్కడ నీటి బుగ్గ చూపెట్టి వెళ్ళి తాగండి అని చెప్పాడు. మనకు ఎంత శ్రమ దగ్గరికి వచ్చాదో అంత ఉపశమనం కూడా తొందరగా దగ్గరికి వస్తుంది. మనకెంత భయం దగ్గరికి వచ్చాదో అంత తొందరగా ధైర్యం కూడా, ఆ భయం మనల్ని తాకక మునిపే ధైర్యం మన ముందు నిలబడి అంటున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏమంటున్నాడో తెలుసా? మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లా, నీ విజయం ఎక్కడా? నీ సవాలు చేసిన ఆ పరలోకపు తండ్రి నిన్ను కలవరపరిచే నిన్ను భయపెట్టే భయాలకు ముందుగా వచ్చి నిలబడి భయాన్ని ప్రభులు వారు ఎదిరిస్తారు. దయచేసి గమనించాలి, నమ్మండి. ఆకాశం వైపు చూడండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును
వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించి తిని. ఈ వాక్యాన్ని అలాగే ఉంచునాయన. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించి తిని. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన మనకి ఇస్తానని, ప్రమాణం చేసి ఇస్తానని చెప్పిన దేశమును స్వాధీనపరచుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, నేను మీకు పరలోకం ఇస్తాను, నేను మీకు పరలోకం ఇస్తానని ప్రభుల వారు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. నేను చూడాల్సింది ఆజ్ఞ వైపు. నా కోసం ప్రమాణము చేసిన ఆ ఆజ్ఞ కొరకు నేనెప్పుడు పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఆయన ఎవరో తెలుసా? నా ఆకలి తీర్చటానికి ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు. మనము చెప్తూ ఉంటాం, మన పితరులు 40 సంవత్సరాలు పరలోకంలో దేవదూతలు భుజించే ఆ మన్నాని భుజించారని చెప్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, పరలోకంలో భూమి ఉందా? పరలోకంలో వ్యవసాయం ఉందా? పరలోకంలో విత్తనాలు ఉన్నాయా? పరలోకంలో సేద్యపరుచువాడు ఉన్నాడా? పరలోకంలో ఫలసాయం ఉందా? లేదే. ప్రపంచాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ప్రజలను ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చి వారిని పోషిస్తూ నడిపించాడు. అదే రీతిగా ఎన్ని దేశాలు క్రైస్తవం మీద వ్యతిరేకంగా నిలబడిన, క్రైస్తవుడి ఆహారాన్ని అరికట్టిన యేసు క్రీస్తు ప్రభువా ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించ సమర్థవంతుడైనా. హల్లెలూయా. బండలో నుండి ఉదకమును అని చెప్పారు. ఉదకం అంటే క్లిస్టర్ వాటర్, అంటే శుభ్రమైన నీళ్లు. ఈ రోజున మనము బోర్ వేస్తే అందులో ఎన్నో కల్మషమైన నీరు వస్తూ ఉంటారు. ఇక్కడ బోరేసామండి, ఉప్పు నీరు వస్తున్నాయి. అక్కడ బోరేసామండి, చప్ప నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ బోరేసామండి, ఈ నీళ్ళేదో వాసన వస్తున్నాయి. ఆ రోజున మన పితరులు త్రాగటానికి బండలో నుండి క్లిస్టర్ వాటర్, శుభ్రమైన నీరు. ఈరోజు మినరల్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ అని చెప్తున్నారు. దీన్ని మించిన చక్కటి నీటిని బండలో నుండి ప్రభులు వారు పంపించారు. ఆకాశం వైపు చూడండి, అక్కడ నీకు ఆహారం ఉంది. ఆకాశం వైపు చూడండి, అక్కడ నీకు ఆహారం ఉంది. ప్రభువుల వారు చెప్తున్న మాట చాలా మంది చెప్తూ ఉంటారు, క్రైస్తవుల మీరు మీ రేషన్ కార్డ్ కట్, క్రైస్తవుల మీరు మీ ఓటర్ కార్డు కట్, క్రైస్తవుల మీరు మీకు ఆరోగ్యశ్రీ కార్డు కట్, కార్డులన్నీ కట్. నిజమే. ఆకాశం వైపు చూడండి, ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు అంటాడు, ఇక్కడ వ్యవసాయం లేదు, ఇక్కడ వ్యవసాయం చేసే భూములు లేవు, ఇక్కడ వ్యవసాయదారులు లేరు. 40 సంవత్సరాలు నా వైపు చూసిన ప్రజలను ఆకాశం నుండి మన్నాను కురిపించి నేను పోషించాను. ఆకాశం వైపు చూడండి సంఘమా, క్రైస్తవ జనమా. భూమి వైపు కాదు చూడాల్సింది. రోజున మనం భూమి వైపు చూస్తే ఎన్నో భయానకమైన సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఆకాశం వైపు చూడండి. నా దేవుడు చాలా మంచివాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు కనికరించి మనతో మాట్లాడుతున్నమాట. వాక్యం సెలవిస్తుంది చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తుడి, యెషయా 51:6. తరువాత క్రింద భూమిని కూడా చూడండి అని చెప్పాడు. కింద భూమిని కూడా చూడండి. భూమి మీద ఉన్న ప్రజలను కాదు, భూమిని చూడండి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు ఆయన.
భూమికి సరిహద్దులను కలగజేసిన వాడాయన. భూమికి తూర్పున ఏముండాలి, పడమట ఏముండాలి, ఉత్తరాన ఏముండాలి, దక్షిణాన ఏముండాలి అని సరిహద్దులను కలగజేసిన దేవుడాయన. భూమిని చూడండి అని ప్రభులు వారు సెలవిచ్చారు. ఏ రోజైనా నీకు ఇబ్బంది కలిగినప్పుడు భూమి ఆకాశములను సృజించిన ఆ గొప్ప దేవుడే కదా ఈ భూమిని కలుగజేసింది అని ఆ భూమి వైపు చూసావా? భూమి ఎంత నిమ్మలంగా ఉంది, భూమి ఎంత నిమ్మలంగా ఉంది. భూమి ఎవరు చెప్పిన పని చేస్తూ ఉంది. ఒకడు అరటి తోట నాటాడు, భూమి పండిస్తూ ఉంది. ఒకడు మామిడి తోట నాటాడు, మామిడి పండ్లు పండిస్తూ ఉంది. ఒకడు వరి చేను నాటాడు, వరి పంట పండాది. ఒకడు వేరుశెనగ వేశాడు, వేరుశెనగ పంట పండాది. ఒకడు ప్రత్తి, ఒకడు మిరప, ఒకడు కంది. ఓ భూమి నిష్పక్షపాతంగా దేవుడు కలగజేసిన భూమి, వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడకుండా భూమి ఆ ప్రజలకు ఫలసాయాన్ని ఇస్తూ ఉంది. అందుకంటున్నాడు ప్రభుల వారు, భూమిని చూడండి. భూమి ఎంత చక్కగా ప్రతి వాని కష్టము వ్యర్థం కాకుండా వాని కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుందో భూమిని చూడండి. ఎందుకు చూడాలి ప్రభువా? మేము భూమి ఆకాశములను సృజించిన వాడను నేనే. ఆ భూమి వీడు వేసిన పంటని నేను పండించాను, వాడు వేసిన పంటని పండించాను. త్రాగుబోతులు వ్యవసాయం చేస్తున్నారు, నరహంతకులు వ్యవసాయం చేస్తున్నారు, అక్రమదారులు చక్కటి భవనాలు కడుతున్నారు, అనేక అరాచకాలు చేస్తున్నటువంటి వారు ఎన్నో కార్యాలు చేస్తున్నారు ఈ భూమి మీద. భూమి నిస్వార్థంగా ప్రతి వానికి సహాయం చేస్తూనే ఉంది. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే, నా దేవుడు ఎంత గొప్పవాడని మీకు తెలిస్తే ఓసారి గట్టిగా ఆయన నామం మహిమపరచబడు రీతిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, భూమిని చూడండి. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఇక్కడ మనం చాలా మంది ఉన్నాం. ప్రతి వారి మనస్తత్వాలు వేరు వేరు, మనుషుల మనస్తత్వాలు వేరు వేరు. అయితే ఈ భూమి మీద నీవు నడవటానికి భూమి ఎప్పుడు నిన్ను అభ్యంతరం చెప్పలేదు. ఒకడు హత్య చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఏయ్ రావద్దు అనలేదు. ఒకడు వ్యభిచారం చేసి వచ్చి కూర్చున్నాడు, ఏయ్ రావద్దు అనలేదు. అందుకు ప్రభు అంటాడు, భూమిని చూడండి ఎంత నిమ్మలంగా ఉందో, భూమిని చూడండి అది ఎంత జాగ్రత్తగా దానిలో పనిచేసిన వానికి ప్రతిఫలం ఇస్తుందో. ఈ భూమిని కలుగజేసిన వాడు ఎవరో తెలుసా? నేనే. ఎవరు నేను తెలుసా? ఆది అంతమై ఉన్న దేవుడను నేనే. ఎవరో తెలుసా? అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమైన నేనే. నా పేరు యేసు, నా పేరు యేసు, నా పేరు యేసు. హల్లెలూయా. దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, భూమిని చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను కొరహు సంబంధులనందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఓపిక పట్టండి, ఈ వాక్యం అలాగే ఉందని. కొరహు కుమారులు, దయచేసి గమనించాల్సింది, కోరహు మోషే పినతండ్రి కుమారుడు, స్వయాన అన్నదమ్ములు దాయాదులు. వారు అంటున్నారు, మీరేనా పరిశుద్ధులు, మీరేనా యాజక ధర్మాన్ని నిర్వర్తించాల్సింది, మేము పరిశుద్ధులు కాదా? మా ప్రార్థన దేవుడు వినడా? మేము కూడా యాజకత్వాన్ని చేయాలి అని తిరుగుబాటు చేశారు. ప్రియులారా గమనించాలి,
మోషేకి వాళ్ళని ఏం చేయాలనో తెలియదు. మోషే అంటున్నాడు, తప్పు తమ్ముడు, కొరహు తమ్ముడు, నిమ్మళించు. అది కాదు, దేవుడు మా కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. నన్ను నాయకునిగా, మా అన్న అహరోన్ని యాజకునిగా, మా అక్కను ప్రవక్తనిగా, ఇంకెవరిని, ఎన్ని లక్షల మందిలో ఎవరిని కూడా ఆయన ఎన్నిక చేసుకోలేరు. నువ్వు మాట్లాడే మాట తగింది కాదు, మాట్లాడద్దు అనని. అయితే మోషే మీద తిరుగుబాటు ఎక్కువయ్యారు. కోరాహు, అబీరాములు వీళ్ళంతా కూడా వాళ్లకు సంబంధించిన వాళ్ళందరూ గుంపు చేరారు. మోషే అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, లేవీయుల పక్షంగా ఎవరున్నారో వారి ఇటువైపు రండి అని చెప్పారు. ఆఖరికి కొరహు కుమారులు భార్య కూడా వచ్చేసి అది మోషే వైపు. కొరహు నిలబడిపోయాడు. ఆ స్థలములో భూమి నెరవిడిచి కొరహు, దాతాను, అబీరాములు వారి ఆస్తులు, వారి ఇండ్లు అలాగ మింగేశాది. భూమిని చూడండి, తిరుగుబాటుదారుల్ని మింగేసే శక్తి భూమికి ఉంది. దయచేసి మింగేసే శక్తి భూమికి ఉంది. అక్రమస్తుల్ని, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులను మింగేసే శక్తి భూమికి ఉంది. యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రజల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులను భూమి మింగి వేశాదని వాక్యం సెలవిస్తారు. బైబిల్ చెప్తాది, భూమి నోరు తెరచి వారిని, వారి కుటుంబాలను, వారి ఆస్తుల్ని మింగేశాదని వాక్యం సెలవిస్తాది. అయ్యలారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. భూమిని చూడండి, ఆకాశాన్ని చూశాం, ఆకాశంలో జరిగే వింతలు కూడా మనం చూశాం. భూమిని చూడమన్నాడు. దయచేసి వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. బైబిల్లో చెప్పబడినటువంటి మాట, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాట. భూమిని గూర్చి అక్కడొక మాట రాయబడి ఉంది. 40వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది, జనములు చేద నుండి జారు బిందువుల వంటి జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు. ఓ తల్లి, ఇప్పుడంటే బోర్లు ఉన్నాయి, ఇప్పుడంటే ఎన్నో నాగరికతకు సంబంధించినవి భూమిలో నుండి నీరు తేవటానికి చాలా ఉన్నాయి. మన పితరుల కాలంలో బావులు తవ్వేవాళ్ళు, చేద బావులు తవ్వేవారు. మంచి నీటి కొరకు ఆ చేద బావిలో తాడుగట్టి బకెట్ వేసి అమ్మ చేస్తూ ఉంటే బకెట్లో నుండి చేద బిందువులు కిందికి రాలిపోతూ ఉంటాయి. దయచేసి గమనించాలి, ఎన్ని చుక్కలు ఆ రీతిగా బావిలోకి పడిపోయాయో తెలియదు. ప్రభు అంటాడు, జనములు చేద నుండి జారు బిందువుల వంటి వారు. రాత్రి సమయం మంది ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లి బకెట్లో ఉన్న నీరంతా కూడా తీసుకోవాలని ఆశ. ఆ తల్లి ఇటు అటు లాగుతూ ఉంటే ఆ లోపల బకెట్ ఇటు అటు ఆడుతూ తనలో నుండి బిందువులు రాలిపోతూ ఉన్నాయి. ఆ తల్లిని అడుగుదాం, అమ్మా, మీరు చేదలో బకెట్ వేసి చేదారు కదా, ఎన్ని నీరు వచ్చాయి, ఎన్ని నీటి బిందువులు రాలిపోయాయి అని. దాని అర్థం, ప్రపంచానికి ఒక మాట చెప్తున్నా, ఏదో ఒక్క రోజున ఏ బావిలో నుండి నువ్వు తీయబడ్డావో, ఏ భూమిలో నుండి నువ్వు తీయబడ్డావో అదే భూమిలోకి నీటి బిందువులాగా రాలిపోవాల్సిందే. ఎవడు ఇక్కడ స్థిరంగా ఉండే ప్రసక్తి లేదు. వాక్యాన్ని తిరిగి చూపెడదాం. ఎవరు ఇక్కడ స్థిరంగా ఉండే ప్రసక్తి లేదు. దైవ జనాంగమా, నీటి బిందువులాగా రాలిపోయేటటువంటి వ్యక్తులే మనం. తరువాత జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అని చెప్పాడు. జనులు ఎలాంటి వారంటే త్రాసు మీద ధూళి లాంటి వారు. త్రాసులో ఒక ప్రక్కన తూనిక రాయి ఉంటుంది, మరొక ప్రక్కన పదార్థం ఉంటుంది. కానీ తూనిక రాయి ప్రక్కన, పదార్థం ప్రక్కన ధూళి ఉంటుంది.
ధూళిని ఎవడు కొలవడు కదా. ధూళిని ఆ కొలిచేటటువంటి వ్యక్తి అయ్యో ఈ త్రాసులో ధూళింది తుడుస్తాను అనడు కదా. అనగా త్రాసులో ఉన్న ధూళి లాంటి వారం. కొలిచే వాడికి ధూళి తెలియదు, కొనుక్కునే వాడికి ధూళి తెలియదు. నరులారా, మనుషులారా, ఈ భూమి మీద నువ్వు ఎంతటి వాడవైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, నీవు రాజువైనా, రాజువైనా, లేకపోతే ప్రభువులైనా, పరిపాలకులైనా, శాస్త్రులైనా, యోగులైనా, పొంగవులైనా, ఎవరైనా త్రాసులోని ధూళి లాంటి వారు. ఓ చిన్న గాలి వీస్తే ధూళి ఎగిరిపోయినట్టుగా మానవ జాతి ఎగిరిపోవాల్సిందే. భయపడకండి. ప్రభులు వారు చెప్తున్న మాట, చేదలో నుండి నీరు తోడేటప్పుడు అందులో నుండి నీటి బిందువులు క్రిందికి రాలినట్టుగా రాలిపోతారు. ఎన్ని బిందువులు రాలాయో చేదే తల్లికి తెలియదు, ఆ లోపటున్న బావికి తెలియదు. త్రాసు మీదున్న ఆ ధూళి కూడా తూచే ఆ వ్యక్తికి తెలియదు, కొనుక్కునే వ్యక్తికి తెలియదు అంటున్నాడు. ఆ రీతిగా చెప్పి, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నాయి. ద్వీపములు గాలికి ఎగిరే సూక్ష్మ రేణువులు. మన ఇంట్లోకి ఒక సూర్య కిరణం పడుతుంది, చిన్నగా నీ దగ్గరున్న చేతి టవల్ని అట్లా దులుపు చాలు, సూక్ష్మ కణాలు ఆ సూర్య కిరణాలు పడుతున్నటువంటి దగ్గర ఎన్నో గెలగెల అది తిరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో ద్వీపములు, ద్వీప కల్పాలు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నారు, ఇవన్నీ గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు అంటున్నారు. భారతదేశం గొప్పది, భారతదేశ జనాభా గొప్పది, భారతదేశంలో మిలిటరీ చాలా పటుత్వం కలిగింది. చైనా వారు అంటున్నారు, మా దేశం బాగా పటుత్వం కలిగింది, మా దేశంలో టెక్నాలజీ పెరుగుతూ ఉంది. జర్మనీ లేదు, జపాన్ లేదు, మా దేశంలో నాగరికత పెరుగుతూ ఉంది. రష్యా అంటుంది, ప్రపంచంలో అమెరికా దేశంతో పోటీ పడగల సత్తా మాకుంది, మేము అగ్రరాజ్యంగా కావాలి అని అది పరుగులు తీస్తూ ఉంది. అమెరికా అంటుంది, మా దేశం చాలా అగ్రరాజ్యం, మేమే ప్రపంచాన్ని శాసించాలి. హల్లెలూయా. ప్రభులు వారు అంటున్నారు, ద్వీపములారా, మీరు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు, గాలికి ఎగిరే సూక్ష్మ రేణువులు. దయచేసి గమనించాలి, గాలికి ఎగిరే సూక్ష్మ రేణువులు అంటే ఆ సూక్ష్మ రేణువులు మనిషి కంటికి కనిపించవు. ఒక ఇంట్లోకి సూర్య కిరణం పడినప్పుడు దులపండి, అప్పుడు కనిపిస్తాయి సూక్ష్మ రేణువులు. అంతటిది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి ద్వీపము, ప్రతి ద్వీప కల్పం నా దేవుడి దృష్టికి అటువంటివి ఇవన్నీ కూడా. అటువంటి రేణువులకు క్రైస్తవుడు భయపడాల్సిన పని లేనే లేదు. ఈ రేణువులు ఇక్కడెగిరి అక్కడికి పోతాయి, అక్కడెగిరి ఇక్కడికి పోతాయి. గాలి ఎటు వీస్తే అక్కడికి పోతూ ఉంటాయి. క్రైస్తవుడు ఇక్కడికి అక్కడికి కాదు, ఇక్కడ బయలుదేరితే నేరుగా పరలోకానికే వెళతాడు. హల్లెలూయా. నీవు ద్వీపము లాంటివి, ద్వీప కల్పము లాంటివి అడివి కాదు. యేసయ్య రక్తంతో కొన్నవాడివి, యేసయ్య రక్తంతో కడగబడిన వాడివి, దేవుని వాక్యము చేత కనబడిన వాడివి. ప్రపంచంలో నీకున్న విలువ ఏ నాయకుడికి లేదు, ఏ అధికారికి లేదు. ప్రతి ఒక్కటి యేసు ప్రభుల వారి నామము ఎదుట శిరస్సు వంచాల్సిందే. ప్రతి ఒక్కటి, ఉన్నవి రానున్నవి ప్రతి ఒక్కటి ఆయన పవిత్రమైన పాదముల మీద శిరస్సు వంచాల్సిందే. హల్లెలూయా.
ఏ గ్రంథాలు ఏమీ చెప్పలేదు. బైబిల్ సెలవిస్తాది. అపోస్తలుడైన పౌలు అంటాడు, అనేక మందికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరుండకూడదు. మీకో విషయాన్ని నేను చెప్తాను. యేసు ప్రభుల వారు వచ్చేటప్పుడు దేవుని బోరతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చేటప్పుడు క్రీస్తులో ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తులో ఉండి మరణించిన వారు మొదట లేస్తారు. ఆ తరువాత సజీవులుగా ఉండు మనము మేఘాల మీద కొనిపోబడతాము. ఎవరికి ఏ ప్రపంచంలో ఏ మత గ్రంథము, ఏ శాస్త్రము, ఏ పండితుడు పౌలు గారు చెప్పిన సమాచారాన్ని చెప్పలేరు. ద్వీపములు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. క్రైస్తవుడు ఎగిరిపోయే ధూళిలాగా, సూక్ష్మ రేణువులలాగా ఎగిరిపోయే ఈ ప్రపంచంలో క్రైస్తవుడు ఎగిరిపోయే ప్రసక్తి లేదు. తను ఎగిరితే నేరుగా పరలోకానికే. హల్లెలూయా. ఎవరికి ఇటువంటి నిరీక్షణ లేదు, ఎవరికి తెలియదు. ఇది దయచేసి గమనించాల్సింది. అందుకు ప్రభు అంటాడు, ఆకాశాన్ని చూడు, భూమిని చూడు అని చెప్పి, ఆ భూమి ఎటువంటిదంటే భూమిలో నివసించే ప్రతివాడు కూడా బావిలో నుండి చెదుతూ ఉంటే ఆ బకెట్లో నుండి రాలిపోయే బిందువు లాంటి వాడు. బకెట్లో నుండి రాలిపోయిన బిందువును గురించి ఎవడ ఆలోచిస్తాడు? బకెట్ నుండి చేదిన నీళ్లు బిందెలో వేసుకొని ఇంట్లోకి తీసుకెళ్లే తాగుతారు. చేద నుండి రాలిపోయిన బిందువులను గురించి ఎవడు లెక్క చేయడు. మనుషులు అలాంటి వారు, త్రాసులో ఉన్న ధూళి లాంటి వారు. ఈ ద్వీపములు గాలికి ఎగిరిపోయేటివి. అటువంటి ఈ పనికిరాని ప్రపంచంలో క్రైస్తవుడు ఎంత ఉన్నతమైన వాడంటే, నిజమైన దేవుని స్వరాన్ని వినగల శక్తి అతనికి ఒక్కడికే ఉంది. హల్లెలూయా. క్రైస్తవుడికి ఒక్కడికే ఉంది. ప్రపంచంలో ఎందరో మేధావులు, ఎందరో అయితే క్రైస్తవుడు యేసు రక్తంతో కడగబడి దరిద్రుడో ధనవంతుడో లేక పేదవాడో, ఇల్లుందో లేదో, ప్రభువులో నిజాయితీగా బ్రతికినటువంటి బిడ్డ ఒక్క రోజున ప్రభు స్వరాన్ని వింటాడు. ఇవన్నీ ఎగిరిపోయేటివి. అయితే క్రైస్తవుడు మాత్రం తన్ను పిలిచిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. మన నిరీక్షణ చాలా గొప్పది. అపోస్తలుడైన పౌలు గారు ఆ చక్కటి మాట చెప్పారు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. 51 బైబిల్లో చెప్పబడిన మాట. యెషయా 51:6 వచనంలో అంటాడు, భూమి వస్త్రము వలె పాతగిల్లిపోతాది, దానికి ముందు అంతరిక్షము పొగవలే అంతర్ధానమైపోతాది. అంతరిక్షము పొగవలే అంతర్ధానమైపోతాది. అంతర్ధానమైపోవడం అంటే ఈరోజు కనిపిస్తూ ఉంది, ఒకరోజు అది కనిపించదు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని, ఎవరెవరో, ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు, ఎన్నో ఆకాశాలు, ఆకాశ మహాకాశాలు, పరమాకాశములు కూడా ఉన్నాయి. దావీదు గారు చెప్తారు, అసలు ఈ అనంతం ఏమిటో ఏ మనుషునికి అర్థం కాని సమస్య. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఈ అంతరిక్షం ప్రియులారా గమనించాలి, ఎంత గొప్పదంటే అంత గొప్పది. అది పొగలాగా ఒక్క రోజున శూన్యమైపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తాది. ఆకాశం వైపు కన్నులెత్తుడి. దయచేసి ఈ వాక్యాన్ని చూపి నాయన. కీర్తన 19:1 బైబిల్లో చెప్పబడిన మాట. భక్తుడు ఈ విధంగా సెలవిస్తాడు, ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని.
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. దయచేసి వినాలి. ఆకాశము దేవుని మహిమ. చూడండి, అలాగో చూడండి. ఆ మహిమను ఎవడు వర్ణించగలడు? దేవుని పిల్లలు ఆలోచించాల్సింది. ఆ వాక్యం అట్లే పెట్టిన ఆయన. దేవుని వాక్యం సెలవిస్తారు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అయ్యా, సూర్యుని ఆయనే కలగజేశాడు, చంద్రుని ఆయనే కలగజేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అవి పనిచేస్తూ ఉన్నాయి. వాటి ధర్మాన్ని కోల్పోలేదు. ఆయన చేతి పని కాబట్టి. మనుషుడు మీరు కూర్చున్న కుర్చీని చేశాడు, కొన్ని రోజులకి ఇరిగిపోతుంది, కొన్ని రోజులకు పోతుంది. నేను మాట్లాడుతున్న ఈ పిఏ సిస్టమ్, ఈ సిస్టమ్ కొన్ని రోజులకు పాడైపోతుంది. ఎంత ఖరీదు పెట్టినా ప్రతి ఒక్కటి పాడైపోతుంది. అయితే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఏమనో తెలుసా? నేను దేవుడు చేసిన పదార్థమును, సూర్యుడు అంటాడు, నేను దేవుడు చేసిన పదార్థాన్ని, నేను చంద్రుడు అంటాడు, నేను దేవుడు చేసిన పదార్థాన్ని. ఎందుకు చేశాడు దేవుడు? పగటి నేలుటకు నన్ను పెద్ద జ్యోతిగా చేశాడు, రాత్రి నేలుటకు నన్ను చిన్న జ్యోతిగా చేశాడు. ఆయన పనిని ప్రచురము చేస్తూ ఉన్నాయి, ప్రకటిస్తూ ఉన్నాయి. నాకిప్పుడు దరిదాపు 70 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే 70లోకి నేను వస్తాను. 70 సంవత్సరాల నుండి సూర్యుడు పని చేస్తూనే ఉన్నాడు, 70 సంవత్సరాల నుండి చంద్రుడు పని చేస్తూనే ఉన్నాడు. అవి ఆయన చేతి పనిని చెప్తూ ఉన్నాయి. మేము ఆయన చేసిన వారం, ఆయన చేసిన ఈ పని మేము చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దైవ జనాంగమా, చూడండి ఆకాశం వైపు. దేవుని వాక్యం సెలవిస్తాది, అంతరిక్షము ఆయన చేసిన పనులే, ఆయన మహిమ వివరిస్తూ ఉంది. అంతరిక్షము ఆయన చేసిన పనిని ప్రచురం చేస్తూ ఉందని. ఈరోజు ఎవరైనా చాలా పెద్ద యోగులు, పొంగవులు, ఎంతో మంది పీఠాధిపతులు, ఎంతో మంది క్రైస్తవ బోధకులు, అపోస్తలులు, లేకపోతే పోపు, గీపు, డీపు, ఎవరెవరో ఉన్నారు. వాళ్ళని బయటకు వచ్చి సూర్యుని ఇట్రావయ్యా అని చెప్పమను, వస్తాడేమో. ఎందుకో తెలుసా? అది దేవుడు చేసిన పని. ఆయన చేసిన పనిని ఎవడు కూడా శాసించలేడు. ప్రపంచం పుట్టినప్పటి నుండి సూర్య చంద్రులను శాసించిన వాడు ఒక్కడు. ఆయన పేరు యెహోషువ. ఎందుకు ఆయన శాసించాడు అంటే, తన మీదికి 5 దేశాల వారు యుద్ధానికి వచ్చారు. వారిని చంపేటంత వరకు, సూర్యుడా, చంద్రుడా, నీవు అయ్యాలోయలోను గిబియాలోయలోను ఆగాలి, నా శత్రువుల్ని నేను చంపాలి అని చెప్పాడు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి అంతరిక్షాన్ని కూడా చూడమని చెప్తూ ఉన్నాడు. ఆయన చేతి పనులు ఎంత గంభీరము, ఆయన చేతి పనులు ఎంత అద్భుతము. ఆయన చేతి పనులు వివరించటానికి మానవ భాషలో మాటలు లేనే లేవు. హల్లెలూయా చెప్దాం, అందరం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తాది, అందలి నివాసులు అటువలే చనిపోదురు అని వాక్యం సెలవిస్తాది. ఆ తరువాత అంటాడు, నా రక్షణ నిత్యము ఉండును. నా రక్షణ నిత్యము ఉంటాది. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా అంతరిక్షము పొగవలే పోతాది. అంటే పొగ వచ్చేటప్పుడు కొంత దూరం పొగ మనకు కనిపిస్తుంది, తరువాత అంతర్ధానంలో కలిసిపోతుంది. మీరు కొలిమి దగ్గర పొగ చూడండి, కంసాలి దగ్గర పొగ చూడండి, కర్రల పొయ్యిలో వచ్చే పొగ చూడండి. పొగ కొంతవరకే మనకు కనిపిస్తుంది. ఈ శూన్యంలో ఎక్కడ కలిసిపోతుందో తెలియదు. ఈ రోజున ఈ అంతరిక్షం అంతా కూడా
దేవుడు నిలవమన్నంత వరకే నిలుస్తాయి. ఏదో ఒక్క రోజున ప్రభులు వారు దానికి ఆజ్ఞాపిస్తాడు, అది పొగబలే అంతర్ధానమైపోతుంది. ఏ వ్యక్తి సూర్యుని కనిపెట్టలేడు, ఏ వ్యక్తి చంద్రుడిని కనిపెట్టలేడు, ఏ వ్యక్తి అందులో ఉన్న పదార్థములను కనిపెట్టలేడు. ఎందుకంటే అవన్నీ ఆయన చేతి పనులే. హల్లెలూయా చెప్దాం, అందరం చెప్దాం హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన అంటున్నాడు, నా రక్షణ నిత్యము ఉండును. నిత్యము ఉండేదేమిటి? సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకాశం ఉండదు, పరమాకాశములు ఉండవు, మహాకాశములు ఉండవు, భూమి దానిలో ఉన్న సమస్తము ఉండదు, పర్వతముల మధ్య వేల కొలది పశువులు ఉండవు, బంగారం ఉండదు, వెండి ఉండదు, అన్నీ పోతాయి. నా రక్షణ మాత్రం నిలిచి ఉంటుంది. నా రక్షణ నిలిచి ఉంటారు. ఏమిటా రక్షణ అని అడిగితే బైబిల్ రీతిగా సెలవిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 71వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 70 వచనం. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి తప్పించు రక్షణ కలుగజేసెను. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తారు, మనకు ఒక రక్షణ శృంగం ఉంది. మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి చేతిలో నుండి విడిపించటానికి రక్షణ శృంగం ఒకటి ఉంది. ఆ రక్షణ శృంగము అంటే కొమ్ము అనే అర్థం. రక్షణ ఎవరు అంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎలాంటి వాడంటే కొమ్ము లాంటి వాడు, బలమైన వాడు. ఆయన చేసే పని ఏమిటంటే తన ప్రజలను శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి మనలను రక్షించటానికి రక్షణ శృంగంగా ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు, నిత్యము ఉంటాడు. నేను నీటి బిందువులాగా రాలిపోతాను, త్రాసులు ధూళిలాగా కొట్టుకుపోతాను, గాలికి ద్వీపములు పోయినట్లుగా పోతాను. నా యేసు క్రీస్తునే రక్షణ శృంగం ప్రపంచము ఆది నుండి అంతం వరకు నిలబడి ఉంటుంది. ఎందుకు? నన్ను ద్వేషించే వారి చేతిలో నుండి, నాకు కీడు తలపెట్టే వారి చేతిలో నుండి తప్పించటానికి, నాకు నష్టం కలిగించే వారి చేతిలో నుండి తప్పించటానికి ఆ రక్షణ శృంగం నిలిచి ఉంది. ఎక్కడాయనా అని అడిగితే బైబిల్ సెలవిస్తుంది, ఆయన సర్వాంతర్యామి, ప్రపంచం అంతా ఒకేసారి ఉన్నవాడు. ఈ రాత్రి సమయమంది స్థలములో ఉన్న ప్రతి వారి ప్రక్కన నా రక్షణ శృంగము నిలబడి ఉన్నది. ఈ రాత్రి సమయమందు ఏ కుటుంబంలో రక్షణను గూర్చిన సునాదం వినిపిస్తాదో ఆ కుటుంబంలో ప్రభుల వారు నిలిచి ఉన్నాడాయన. హల్లెలూయా. మార్తా మరియలు అంటున్నారు, 4 రోజులైపోయేది తమ్ముడు చనిపోయి సమాధిలో పెట్టా. 4 రోజుల తరువాత యేసయ్య వస్తే ఆ తల్లి అన్నమాట, ప్రభువా మీరిక్కడుంటే నా సోదరుడు చనిపోయిండేవాడు కాదు. ప్రభువా మీరిక్కడుంటే నా సోదరుడు చనిపోయిండేవాడు కాదు. నా రక్షణ ఎవరంటే నా యేసు ప్రభుల వారు. ఆయన నిత్యము ఉంటాడు. నా తండ్రి కాలంలో ఉన్నాడు, వారి తండ్రి కాలంలో ఉన్నాడు, వారి తండ్రి కాలంలో ఉన్నాడు, నా పిల్లల కాలంలో, వారి పిల్లల 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 కాలంలో, తరతరములు యుగ యుగాలు ఉన్న దేవుడాయన. ఎవరాయన? రక్షణ శృంగము.
రక్షణ శృంగము ఎందరో లేచారు. ఇశ్రాయేలీయులు ప్రభు అంటున్నాడు, వీరు నా సొత్తు, నా జనమై ఉన్నారు, నేను వారిని విమోచించానని. ఇశ్రాయేలీయులకు ఎదురుగా ఎందరో లేచారు. అమోనీయులు, మోయాబీయులు, సిరియనులు, ఫిలిస్తీయులు, అమాలేకీయులు ఎందరో లేచారు. రక్షణ శృంగము ఇశ్రాయేలీయుల పక్షంగా నిలబడి వారితో యుద్ధం చేశాది. తన ప్రజలకు విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చాది. ఈ రాత్రి కూడా ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డకు ఆయన రక్షణ శృంగమై ఉన్నాడు. ఎంతవరకు ఆయన ఉంటాడు అంటే, ఆ కృపగల దేవుడు నిరంతరము నీతో పాటు ఉంటాడు. నీవు పుట్టినప్పటి నుండి చనిపోయేటంత వరకు, నీవు చనిపోయిన తరువాత నీ బిడ్డ, వారి బిడ్డ, వారి బిడ్డ, తరతరములు ప్రపంచంలో క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వారి పక్షముగా ఆయన రక్షణ శృంగంగా నిలబడి మనల్ని భయపడనివ్వకుండా, దిగులు పడనివ్వకుండా కాపాడు దేవుడైనా, కాపాడు దేవుడైనా. హల్లెలూయా. దయచేసి గమనించాలి, నేనున్న ప్రాంతం కాస్త గడ్డు ప్రాంతం. సువార్త ప్రకటించడానికి కష్టమైన ప్రాంతాలు అవి. దయచేసి గమనించాలి, సువార్త ప్రకటించకూడదని నన్ను, మా కొడుకును చంపాలని 600 మంది వచ్చారు. 200 కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టారు. కారణాలు తెలియవు. 3 పోలీస్ స్టేషన్లు, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు అక్కడ హాజరయ్యారు. నా మీద 200 కేసులు. అయితే ఒక్కటి రుజువు కాలేదు. అన్ని పనికిరాని కేసులు. విగ్రహాలు దొంగిలిస్తాడు, ఆడోళ్ళను అమెరికాకు అమ్ముతాడు. ఎవడు కొంటాడు ఈ ఇండియా ఆడోళ్ళని అమెరికాలో? దరిద్రం పెట్టినోడు కేసు పెట్టడం కూడా శాత వచ్చి సావలే. నేను అన్న అమెరికాకు కాదు సార్, అరేబియాకి. ఆయన బాగా చెప్తా ఉన్నాడు కదయ్యా, అరేబియా వాళ్ళు కొనుక్కుంటారు, అమెరికా వాడు ఏంటి కొంటాడు? తరిమేస్తా ఉన్నాడు, ఇప్పుడు అందరినీ తరిమేస్తా ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఎన్నో కేసులు. విగ్రహాలను అమ్మేస్తాడు, దేవాలయాల దగ్గర నిధిని తవ్వేకపోతాడని. అసలు ఆ 4 మెట్లు ఎక్కే శక్తి లేదు నాకు. నిధులు ఏడదవ్వేది, గుణం ఎక్కడ ఎక్కుతాను? ఈయనకు ఒక టీం ఉందన్నారు. నా టీం, నా భార్య, నా కొడుకు, 2 కూతుర్లు, 2 అల్లుళ్ళు. ఈ టీము ఓడేమో కువైట్లో ఉన్నాడు, ఓడేమో నాకు డెడ్ ఆపోజిట్ కొడుకున్నాడు. నాకంటే మెతకోడు మా ఓడు. ఈ టీంతో ఏం చేసేది? ఏదేదో చేసినారు. దేవుని మహాకృప ఏవీ రుజువు కాలేదు. ఎందుకో తెలుసా? రక్షణ శృంగం నా పక్కన ఉంది కాబట్టి. రక్షణ శృంగం నా ప్రక్కన ఉంది. ఇంకా విశేషమైన సమాచారం, మాకు హాస్టల్ ఉండేది, పిల్లల్ని చదివించేవారం. అక్కడ నాకు గది ఉండేది. పుణ్యాత్ములు ట్రాన్స్ఫార్మ్ వేసేసినారు ఆ రూమ్లో. ట్రాన్స్ఫార్మ్ నేను 4 రోజులు ఇద్దరు సంసారం చేసిన. అది నేను ఇద్దరు కూడా. నా సంగతి దానికి తెలియదు, దాని సంగతి నాకు తెలియదు. 4 రోజుల తరువాత పాము వేసిన వాడు ఫోన్ చేసినాడు. నేను హలో అంటే, రే నువ్వింకా సావలేదా? ఈడెవరు చూడండి, హ్యాపీ బర్త్డే లేకపోతే హ్యాపీ మ్యారేజ్ డే అంటారు, నువ్వింకా సావలేదా అని. నేను అన్నాను, నేనెందుకు చావాలరా, నువ్వెప్పుడు నని. రే నీ రూమ్లో ట్రాన్స్ఫార్మ్ వేసినాను అని అన్నాడు. దెబ్బకి రూమ్లో నుండి పరిగెత్తి బయటకు వచ్చినాను. అంతకుముందు హ్యాపీగా పడుకొని ఉన్నాను, హ్యాపీగా తిరుగుతా ఉన్నాను. ఆడ మాట చెప్పేటప్పటికి పరిగెత్తుకొని బయట వచ్చి, మా దగ్గర బైబిల్ ట్రైనింగ్ అయ్యే పిల్లలు ఉన్నారు. రే రూమ్లో ట్రాన్స్ఫార్మ్ పాము వేసినారంట, రంట్రా కొడుదురంటే ఒక్కోడు కర్రలు ఎత్తుకొని వచ్చినారు. నాయన ఏ పాము అన్నారు. ట్రాన్స్ఫార్మ్ అన్నారు. కర్రలు ఆడబడేసి, అదిగానో తప్పించుకుంటే పగబడుతుంది నాయన, మేము కొట్టమన్నారు. తప్పించుకునేది ఆట, ఎంతమంది ఉన్నామో అంటే. నీకు తెలదు నాయన ట్రాన్స్ఫార్మ్ సంగతి. ఇంకెవడు నా పక్షాన పోట్లాడేది నాకు అర్థం కాక, నా రూమ్ చిన్నది. నేను ఆ స్టెప్స్ మీద బార్లా పడుకొని చూస్తే, మంచం కింద బీరువా కింద చూస్తే, బుజ్జి మొన్న బీరువా కింద ఉంది.
బీరువా కింద విశ్రాంతి తీసుకుంటా ఉంది. ఓయమ్మో ఏడుందిరా పాము అనని. ఎట్లా నాయన దాన్ని చేసేది? రాయితో కొట్టండి, ఇసుక జల్లండి, కర్రతో పొడవండి, ఏం చేసినా భుజమున కదలనేలే. మొత్తానికి దాన్ని బయటికి లాగితే చచ్చిపోయింది. అది చచ్చిపోయింది. ఆడికి ఫోన్ చేసిన, రే మీ బుజ్జిముండ ఆత్మహత్య చేసుకొని చచ్చిందరా. వాడంటాడు, ఎవరా బుజ్జిముండ? నువ్వు వేసిన తాస్మం. అది చచ్చిపోయిందా? ఎస్, అది చచ్చిపోయింది. నీ అడ్రస్ చెప్పు, పార్సల్ చేసి పంపుతాను. హల్లెలూయా. నీ రక్షణ శృంగమైన యేసు ప్రభులు వారు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. తరువాత నా కారులో కట్లపాము వేసినారు. నేను నడుపుతా ఉంటే ఆ బుజ్జిముండ నా మీద పోతా ఉంది ఇట్లా. ఓయమ్మో, దేవుడు ఎంత గొప్పోడు. నా ముందు బస్సులు లేవు, నా వెనకాల బస్సులు లేవు, రోడ్డంతా ఖాళీగా ఉంది. ఈ దెబ్బతో పక్కకు తిప్పి బ్రేక్ తొక్కినా చూడు, వెనకాల చక్రాలు ఎగిరి పడినాయి. అట్లా పెడి డోర్ తెరిచి ఎగిరి దూకేసినాను. అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంక ఈ కారు ఎక్కే ప్రసక్తి లేదని. ఒక క్రిస్టియన్ మెకానిక్ ఉన్నాడు. నేను జాకబ్ నా కారులో పాము ఉందయ్యా, దయచేసి రాయ్యా అంటే, నన్ను చంపేయనియా, భలే ఓడివి నువ్వు, నేను రానన్నాడు. దండం పెడతా, రాయ్యా. రాలేదు. ఏం చేసేది? ఎవరో చెప్పినారు, పొగాకు వేయి, వెల్లుల్లిపాయలు వేయి, ఆ ఘాటుకు అది పారిపోతుందని. 2 కేజీలు వెల్లుల్లిపాయలు దంచేసేసిన కార్లోకి, ఇంజన్లోకి వేసేసిన. ఆ పక్క పోతే నాకే తుమ్ములు, దగ్గు, చీమిడి, బా అంత ఘాటు. నేను అనుకున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ జీసస్, ఇది పోయింటుంది అని. ఆ మరుసటి రోజు మా భార్య ఎక్కడో ఆ కారులో పోతుంది, ఆమె మీదకి ఎక్కింది. ఆమె కారులోనే భరతనాట్యం చేసేసింది. లబా దిబా, అయ్యో ఎసయ్యా ఏమరిసిందో నాకు తెలియదు. ఇంటికి వచ్చి తిట్లు తిట్టింది నాకు. కారులో పాము ఉందని తెలుసా నీకు అని. నా మీదకి వచ్చిందని నాకు చెప్పద్దా? అది వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాను. నేను బాగా తిట్టింది. నేను చచ్చిపోవాలనుకున్నావా అని. అయ్యయ్యో అంత మాట్లాడద్దు, నువ్వు నా బిలవడు వైఫ్వి. నేను చచ్చిపోవాలనుకుంటే నువ్వు చస్తావా? ఆమె మృత్యుంజయురాలు, నిజంగా మృత్యుంజయురాలు. ఆమె చచ్చిపోయి 1 గంట అయిపోయింది. డాక్టర్లు చెప్పినా తీసుకెళ్ళిపోండి అని. అయితే మేము ఎవరు ఇంటి దగ్గర లేం. ఒక ముస్లిం డాక్టర్ ఆమెని చెస్ట్ మసాజ్ 30 నిమిషాలు చేస్తే మళ్ళా అని వచ్చింది. మృత్యుంజయురాలు ఆమెకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అన్నాడు, ఈమెకి మునుపటి సమాచారాలు ఏమీ గుర్తుండవన్నాడు. నేను, దేవా నీకు వేలాది స్తోత్రాలయ్యా, బతికిస్తేవి కానీ ఈ జ్ఞాపకాలు ఏమీ లేకుండా చేసినందుకు వందనాలు యేసయ్యా అని. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆడపడుచుని పిలిస్తే మాస్క్ వేసినారు, ఆక్సిజన్, ఏదో మాట్లాడుతూ ఉంది. ఆమె అంటుంది, విమల నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదని. పేపరు పెన్ని అది. పేపరు పెన్ ఇస్తే ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంది, అది దోశలు వేసుకొని తినండి. నా గుండె అదిరిపోయింది. దీనికి అట్రా పూర్వపు స్థితులు జ్ఞాపకం లేదంటారు. ఫ్రిడ్జ్లో ఉండే పిండి తెలుసు దీనికి. నా సమాచారాలు తెలియకుండా ఉంటాయా? అమ్మో ఎందుకు చావలేదు? ఎందుకు పూర్వపు స్థితులు మర్చిపోలేదు? రక్షణ శృంగము ప్రక్కనుంది కాబట్టి. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. రక్షణ శృంగం ప్రక్కనుంది. 600 మంది కాదు, మదనపల్లి టౌనే నాకు వ్యతిరేకంగా నిలబడ్డది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, లోకల్ టీవీ దరిదాపు 3 నెలలు కష్టపడి పనిచేసినాయి. నన్ను దేశ బహిష్కారం ఊరు బహిష్కారం చేయాలని. నీళ్ళు ఇవ్వలేదు, కిరాణా ఇవ్వలేదు. 3 నెలలు నరకం అనుభవించిన దేవుడు చాలా గొప్పోడు. దేవుడు చేసిన గొప్ప అద్భుతం, నా మీద ఎవరెవరు తిరుగుబాటు చేశారో ఒక్కొక్కనికి షాంపులు చూపెట్టినాడు. ఆ దెబ్బతో అందరూ భయపడ్డారు. దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కడున్నాడు ఆయన?
రక్షణ శృంగం ఆయన. నిత్యము ఉంటాడు ఆయన. ఎవరితో ఉంటాడు ఆయన? నీతో ఉంటాడు, నీ భార్యతో ఉంటాడు, నీ పిల్లలతో ఉంటాడు ఆయన నిత్యము. ఎలాగా? ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. ఆయన ఎవరు? రక్షణ శృంగం. ఆయన బలమైన కొమ్ము, నీకు రక్షణ కలిగించే ఒక బలమైన కొమ్ము ఆయన. హల్లెలూయా. భయపడకండి, భయపడకండి. ప్రపంచాలను కలుగజేసిన గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడకండి. ఎవరిని నిందించకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరి మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉండకండి. ప్రేమ కలిగి ఉండండి, క్షమాగుణం కలిగి ఉండండి. నీ పక్షాన పగ తీర్చుకోవటానికి దేవుడే రక్షణ శృంగంగా నీ ప్రక్కన నిలబడతాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన్ని మహిమ పరుద్దాం. బైబిల్ సెలవిస్తుంది, చూడండి, నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. ప్రపంచంలో కొందరికి కొన్ని నీతులు ఉన్నాయి, దయచేసి గమనించాలి. అయితే క్రైస్తవుడి నీతి ప్రపంచము ఉన్నంత వరకు నిలిచి ఉంటుంది, అది కొట్టివేయబడదు. క్రైస్తవునికి దేవుడిచ్చిన నీతి కొట్టివేయబడదు. ఏమిటా నీతి అంటే బైబిల్ సెలవిస్తుంది. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతి నీకేం చేసేది? అబ్రహామా, నా 100వ సంవత్సరంలో చక్కటి కుమారుని ఇచ్చాది. ఆ నీతి నా కుమారుని బలివ్వమని చెప్పాది. నేను తీసుకెళ్లి కుమారుని బలిపీఠం మీద పెట్టి ఖడ్గాన్ని పైకెత్తితే నీతి అంటుంది, అబ్రహామా ఆగు, ఆ పొదలో పొట్టేలుంది, దాన్ని బలివ్వమని చెప్పాది. అబ్రహాము అంటున్నాడు, నేను దేవుని నమ్మాను, అది నాకు నీతిగా ఎంచబడ్డది. నా ప్రతి సమస్యలోనూ, నా ప్రతి ఇరుకులోనూ, ప్రతి ఇబ్బందిలోనూ ఆ నీతి నా పక్షాన నిలబడి పనిచేస్తూ వచ్చాది. ఈ రాత్రి నీ విషయంలో కూడాను, ప్రతి క్రైస్తవుని విషయంలో ఆ నీతి అలాగా నిలిచి ఉంటుంది. దాన్ని ఎవ్వరూ కొట్టివేయలేరు. ఎన్నో రాజ్యాలు లేవచ్చు, రాజ్యాధిపతులు లేవచ్చు, కొత్త కొత్త చట్టాలు రావచ్చు, కొత్త కొత్త శాసనాలు పెట్టచ్చు. దేవుని నీతి ప్రపంచంలో ఉన్నది. ఆ నీతిని కొట్టివేయటానికి ఎవ్వరికి సాధ్యం కానే కాదు, కానే కాదు, కానే కాదు. హల్లెలూయా. ఇజ్రాయేలీయులను నామరూపాలు లేకుండా చేయాలని హిట్లర్ లేచాడు, కొన్ని లక్షల మందిని చంపాడు, నామరూపాలు లేకుండా పోయాడు. దయచేసి గమనించాలి. ఇలాగ నేను చెప్తే చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని నీతి కొట్టివేయబడదు. ఆయన్ని హృదయపూర్వకంగా నీవు నమ్మడమే నీతి. హృదయపూర్వకంగా నీవు నమ్మడమే నీతి. ఆ నీతి నీలో ఉంటే నీ పక్షాన ఆ కృపగల దేవుడు ఉండి నిన్ను కొట్టివేయడు. నీకెదురుగా నిలబడ్డ ప్రతి దాన్ని కొట్టివేస్తూ వస్తాడు, ప్రతిదాన్ని కొట్టివేస్తాడు. కొంతకాలం, కొంత సమయం అంతే. భయపడాల్సిన పని లేదు. బైబిల్ సెలవిస్తుంది 7వ వచనంలో, 51 వచనంలో అంటున్నాడు, నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి. నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి. నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిని అనుసరించు వారలారా అనగా దేవుని నమ్ముకున్న వారలారా నా మాట వినండి. ప్రభు చెబుతున్న మాట, నా మాట వినండి. రాజశేఖర్ మాట వినద్దు, జర్మియా గారి మాట వినద్దు,
జార్జి గారి మాట వినొద్దు, రాజుగారి మాట వినొద్దు, నా మాట వినమంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం ఎట్లే పెట్టిన ఆయన. ఎందుకో తెలుసా? నేను ప్రభుని నమ్ముకున్నాను, అది నాకు నీతి అంటాడు. నా మాట వినుడి, నా బోధను మీ హృదయమందు ఉంచుకోనండి. నా బోధను మీ హృదయమందు ఉంచుకోనండి. క్రైస్తవుని హృదయంలో యేసు ప్రభులు వారి బోధ ఉండాలి. క్రైస్తవుని హృదయంలో యేసు ప్రభుల వారి బోధ ఉండాలి. ఏమి ఆ బోధ? ప్రభు అంటున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, నీ శత్రువుని, నీ సహోదరుని ప్రేమించు. నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు. ఎవడైనా నిన్ను క్షమించమని అడిగితే 77 పర్యాయాలు వారిని క్షమించు. హల్లెలూయా! ఆ బోధ నీ హృదయంలో ఉండని. నీ హృదయంలో ఎవరి మీద పగ, ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద అసూయ, ఎవరి మీద కక్ష నీ హృదయంలో ఉండకూడదు, ఉండకూడదు. భక్తుడైన దావీదంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ హృదయంలో నా బోధని ఉంచుకోవాలి. రాత్రి సమయమందు ప్రభు నీకు బోధించిన బోధ ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టమని కాదు, ఈ బోధని హృదయంలో ఉంచుకోవాలి. బోధ ఏం చేస్తుందో తెలుసా? సచ్చే వాళ్ళను కూడా బ్రతికిస్తాది. బైబిల్ సెలవిస్తారు, యాయీరు కుమార్తె చావ సిద్ధంగా ఉంది, అమ్మాయి చనిపోయాడు. యాయీరు అంటున్నాడు, బోధకుడా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, దయచేసి రండి అని అంటే యాయీరు బోధ వినలేదు, కానీ బాధ చెప్పుకుంటా ఉన్నాడు. అయితే బోధ వింటే నిజంగా బోధ మనిషిని బ్రతికిస్తుంది. ఆయన బోధ వినకుండా బాధ చెప్తూ వచ్చాడు. బాధ సావు దాకా వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర నుండి ఒకడు వచ్చి, యాయీరు నీ కుమార్తె చనిపోయాడు, బోధకుని శ్రమ పెట్టద్దని చెప్పారు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, బోధ వింటే బోధని బాధను తీరుస్తుంది. బోధ వింటే బోధ నిన్ను బ్రతికిస్తుంది. బోధ నీ హృదయంలో ఉంచుకుంటే నీకు కీడు చేసే నీ ముందుకొచ్చే ప్రతి కీడు నీ లోపటున్న బోధను చూసి భయపడి పారిపోవును గాక. హల్లెలూయా! ఎవరా బోధ? ఎవరా బోధ? బోధ నా యేసు ప్రభుల వారు. బైబిల్ సెలవిస్తారు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రాత్రి సమయమందు నువ్వు వింటున్న వాక్యం యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ బోధను నీ హృదయంలో ఉంచుకోమని ప్రభుల వారు సెలవిస్తున్నారు. ఎవరి మీద పగవద్దు, ఎవరి మీద ద్వేషవద్దు, ఎవరి మీద అసూయవద్దు, కక్షలొద్దు. నీ హృదయంలో దేవుని బోధే నిలిచి ఉండాలి. బైబిల్ సెలవిస్తారు, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించండి, మనుషులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. వస్త్రము కొరికి వేయినట్లు చిమ్మెట వారిని కొరికి వేస్తుంది. వస్త్రాన్ని కొరికి వేసినట్లు చిమ్మెట వాళ్ళను కొరికి వేస్తుంది. బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేస్తుంది. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. హల్లెలూయా! చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 9వ వచనములో అంటాడు, యెహోవా బాహువా లెమ్మో లెమ్మో, బలము తొడుగు కొమ్ము. పూర్వకాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్మో. రాహాబును తుత్తినీయులుగా నరికి వేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. బైబిల్ సెలవిస్తారు, నా బాహువా. దేవుని వాక్యంలో సెలవిచ్చిన మాట, నా బాహువా. ప్రభు చెప్పిన మాట, లెమ్ము లెమ్ము, బలము తొడుక్కో.
బాహువా లెమ్ము, బలము తొడుక్కో. లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం. సార్ దయచేసి గమనించాలి. కొన్ని నిమిషాల్లో నేను ముగించేస్తాను. రేపు అద్భుతమైనటువంటి సందేశాలు మా దైవజనుని ద్వారా ఈ పట్టణానికి ఇవ్వబోతూ ఉన్నాడు. మనుష్యుల చేత వాడబడిన దైవ సేవకులు దేవుడే వాడుకుంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తాది. 1వ అధ్యాయం 51వ వచనం. తమ్ముడా, 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను అణచెను, గర్విష్ఠులను చెదరగొట్టెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. బాహు అంటే ఈ కౌగిలింత. నేను ఇలాగ కౌగిలించుకుంటే నా ముందేమీ లేదు, ఖాళీ. యెహోవా బాహు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. యెహోవా బాహు ఎవరంటే ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడిన బిడ్డలు. ఆయన తన బాహుని తీసుకొని వారి ద్వారా ఆయన పరాక్రమము ప్రపంచానికి చూపెడతాడు. ఆయన పరాక్రమం, వాక్యం అట్లే పెట్టిన ఆయన పరాక్రమము ప్రపంచానికి చూపెడతాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఈరోజు నువ్వు ఏదో నెమ్మదిగా ఉండొచ్చు. ఒకసారి చూడండి, సంసోను ఒక రోజున ఫిలిస్తీయులు ఆయనకు తటస్థపడ్డారు. ఆయన దగ్గర ఆయుధం లేదు. అక్కడ ఒక గాడిద కనిపించాడు. గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపేశాడు. దేవుని పరాక్రమము ఆయన బాహువులో నుండి ఆయన ప్రజలకు చూపిస్తాడు, ప్రపంచానికి చూపిస్తాడు. నా ప్రియ దైవ జనాంగమా, దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు దేవుని బాహువులో ఉన్నటువంటి వారిని ప్రపంచం ఏమీ చేయలేదు, రాజులు ఏమీ చేయలేరు, రాజ్యాధినేతలు ఏమీ చేయలేరు, ప్రజలు బలగము ఏమీ చేయలేదు. ఆయన బాహువులో ఉన్న ప్రజల ద్వారా దేవుడు ప్రపంచానికి పరాక్రమాన్ని చూపెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను ఆయన బాహువులో ఉండాలి. ఆయన బాహువు నుండి బయటికి వెళ్ళకూడదు. ఆయన బాహువులో ఉండాలి. ఆయన వాక్యము సెలవిస్తుంది, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఈ రోజున గర్వపడి కొంతమంది మన మీదకి లేవచ్చు. గర్వపడి ఇదిగో మా కాళ్ళతో వాళ్ళను త్రొక్కేస్తాం, వాళ్ళను మేము తరిమేస్తాం, వాళ్ళను మేము నాశనం చేస్తాం, వారి స్త్రీలను చెరపడతాం, వారి పిల్లలను మానభంగం చేస్తాం, వారి ఉద్యోగాలు పెరికేస్తాం అనొచ్చు. పాపం వారికి తెలియదు కాబట్టి వాక్యం పెట్టిన ఆయన బైబిల్ సెలవిస్తారు, వారి ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొడతాడు ఆయన. వారికే సమాధానం లేకుండా, వారికే ఐక్యత లేకుండా, వారికే పొసగకుండా చెదరగొట్టును. యెహోవా బాహువా లెమ్మో, బలము తొడుక్కొనుము. యెహోవా బాహువా లెమ్మో. ఒక్కసారి అందరూ లేచి నిలబడదాం. నా యేసు ప్రభుల వారి బాహువులేకి వద్దాం. ఎవరు వెళ్ళిపోవద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదం తరువాత వెళ్ళండి. ఆయన బాహువులేకి వద్దాం. నీ హృదయంలో ఆయన బోధ ఉండని, నీ ఆలోచనలను చూస్తున్న దేవుడు అంటున్నాడు, నా బాహువులలో నుండి పరాక్రమము నేను చూపెడతానని చెప్పాడు. దయచేసి ప్రభు బాహువులేకి రండి. సాతాను బాహువులేకి వెళ్ళొద్దండి. సాతాను బాహువు ఎవరికి ఏమీ చేయలేదు, మనకే నష్టం కలుగు చేస్తుంది. ప్రభుని అడగండి, ప్రభువా నీ బాహువులేకి నేను వచ్చాను,
నీ బాహువులో పరాక్రమం ఉంది. పనికిరాని ఆలోచనలు చేసే వ్యక్తుల ఆలోచనల్ని చెదరగొట్టే దేవుడు మీరు. అయ్యా, నీ బాహువులోకి నేను వచ్చా. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించి రాత్రి ఎన్నో విషయాలు చెప్పాడు. అడుగుదాం, ప్రభా నన్ను నీ బాహువులోకి చేర్చుకోనండి. నాకున్న భయాలు, నాకున్న కలవరాలు, నాకున్నటువంటి దిగులు, ఇవన్నీ కూడా పోవాలి. నీ బాహువులోకి నేను వచ్చాను. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. దేవుడు దేనితో బలపరుస్తాడో తెలుసా? ఆయన వాక్యముతో బలపరుస్తాడు. ఆయన దేవుడు దేనితో బలపరుస్తాడో తెలుసా? ఆయన ఆత్మతో నిన్ను బలపరుస్తాడు. ఆయన రాత్రి సమయమందు ఆయన బాహువుల్లోకి వచ్చి, ప్రభా నీ వాక్యపు బలము నాకు దయచేయి, నీ ఆత్మ బలము నాకు దయచేయి. నాలో నుండి ప్రభావం ప్రపంచంలోకి వెళ్ళాలి. నాలో నుండి ప్రభావం పరాక్రమము ప్రపంచంలోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డ అడగండి, నన్ను మీ బాహువులోకి చేర్చుకోనండి ప్రభా. ప్రతి సంఘ కాపరి అడగండి, నన్ను నీ బాహువులోకి చేర్చుకో ప్రభా. ప్రతి తల్లి తండ్రి యవన బిడ్డ, ప్రతి బిడ్డ అడగండి, నన్ను నీ బాహువులోకి చేర్చుకోనండి. నీ బాహువుల నుండి పరాక్రమం బయలు వెడలుతున్నదని వాక్యం సెలవిచ్చారు. రాత్రి సమయమందు నేను నీ బాహువులో చేరి, నాలో నుండి నీ పరాక్రమము ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి అడగండి, దయచేసి నోరు తెరిచి అడగండి. భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. నీ ప్రక్కన రక్షణ శృంగం ఉంది, అది నిరంతరము ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. ఆయన నిన్ను బాహువులోకి చేర్చుకున్నా. నీలో నుండి పరాక్రమము బయలు వెడలుతూ ఉంటాడు. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, కత్తి పట్టాల్సిన పని లేదు, కర్ర పట్టుకోవాల్సిన పని లేదు. యేసయ్య బాహువులోకి వస్తే చాలు, పరాక్రమం నీలో నుండి ప్రపంచమంతా బయలు వెడలుతూ ఉంటా. సర్వశక్తిమంతుడైన దేవుడి రాత్రి సమయమందు ఈ గొప్ప కార్యము చెయ్యని. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఈ సభల మొదటి రాత్రి అభిషక్తులైన దైవజనులను మీరు నిలబెట్టి ఆత్మతో నింపి ఒక మహత్తరమైన బలమైన సందేశాన్ని క్రైస్తవ లోకానికి అందించినందుకు మీకు స్తోత్రం నాయనా. ఈ పట్టణంలో ఈ విధంగా సభలు నిర్వహించాలని దైవజనులకు మీరు ఇచ్చిన ఆలోచన కొరకై స్తోత్రం. ఈ సభల మొదటి రాత్రి ప్రభువా, మీ సందేశాన్ని విన్నటువంటి మీ పిల్లలు ఆశ కలిగి మీ బాహువుల్లో భద్రపరచబడాలని కోరుకుంటూ తీర్మానంతో ప్రార్థిస్తూ ఉండగా, ఆకాశబంధుణ్ణి చూచుచున్న దేవా, ఈ రాత్రి కూడి వచ్చిన ఈ ప్రజల మీద దృష్టించిన తండ్రి, ఈ ప్రాంగణంలో జీవంగల మీ మాటలు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీ బాహువుల్లో భద్రపరిచి మీ మహిమగడ రాజ్య స్థాపన కొరకు సిద్ధపరచుమని, నడిపించుమని దైవజనుడికి విశేషమైనటువంటి కృప, మంచి ఆరోగ్యం మిరిచి పరిచర్యలో వాడుకోమని, మిగిలిన 2 రోజులు మహిమగల మీ మాటలు వాక్కులు కూడి వచ్చిన ప్రజల కొరకు మాట్లాడబోతున్నందుకు, దైవజనులను బలపరచబోతున్నందుకు, ఈ ప్రాంత ప్రజలకు మేలు కలిగినట్లుగా, దీవెన కలిగినట్లుగా, మహిమగల రాకడకు సిద్ధపడినట్లుగా మాట్లాడి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన
ఆశీర్వాదాలు ఈ సభల మొదటి రాత్రి ఈ కూడికలో పాలు పొందిన ప్రియులైన దేవుని ప్రియులందరికీ, అభిషేక్తులైన దైవజనులకు, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదా తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. దయచేసి ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.